ఫైనల్ గా మన నెల్లూరులో కూడా ఒక ఐలాండ్ అయితే ఉంది. ఈ ఐలాండ్ ఎక్కడుందో తెలియాలంటే వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పేసి మేమైతే ఒక ఐలాండ్ అయితే కనిపెట్టేదానికైతే నేను మా తమ్ముడైతే బయలుదేరి వెళ్ళిపోయాము. నా చిన్నప్పుడు స్కూల్ డేస్ లో అయితే మా సైన్స్ సార్ అయితే డైలాగులు చెప్పేవాడు. మనం అది కనిపెట్టాలి, ఇది కనిపెట్టాలి, అది కనిపెట్టిన దానికి మన పేరు పెట్టాలని చెప్పి. ఇంకా అదే మోటివేషన్ తో అయితే మనం అయితే ఐలాండ్ కనిపెట్టేదానికైతే ఇంటి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. ఇంకా వెళ్లే దారిలో అయితే మనకైతే ఒక రిజర్వాయర్ అయితే కనిపించింది. ఆ రిజర్వాయర్ కాడ అయితే ఆగాము మనము. ఇక్కడ ఆగి లొకేషన్ చూస్తే మాత్రం ఒక పీస్ఫుల్ గా అయితే నాకు అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. వానాకాలంలో కానీ ఇక్కడికి వస్తే చాలా అంటే చాలా బాగుంటది. ఈ రోజు క్లైమేట్ ఎంత చల్లగా ఉంటే చింటూ మాత్రం చూడండి నీళ్ళల్లో ఎలా స్విమ్మింగ్ చేస్తూ ఎలా చిల్ అవుతున్నాడు. ఇంకా అలా నడుచుకొని పోతా ఉంటే ఏదైతే చూడకూడదు అనుకున్నాను అదే కనిపించింది నాకు. నేను ఇంటికాడ నుంచి బయలుదేరే ముందర అయితే దేవుడిని అయితే కోరుకున్నాను. ఇలాంటి అసలు కనిపించకూడదు, లవర్స్ నాకు ఎదురుపడకూడదు కానీ మనం కోరుకునేది ఏది జరగదు కదా. సో అందుకోసం అయితే మనకైతే ఇదైతే ఎదురుపడింది. ఇక్కడ చూడండి తెల్ల పెయింట్ తెచ్చి మరి రాశాడు ఈడెవడో. చదువుకునే రోజుల్లో పలకం మీద బలపం పెట్టి రాసుంటే ఈ పాటికి చదువుకొని మంచి ఐఏఎస్ అయ్యి ఉండేవాడు. ఫైనల్ గా ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చాం కానీ ఈ గట్టు నుంచి ఆ గట్టుకైతే 1 కిలోమీటర్ అయితే ఉంది. వెళ్తే పడవలో వెళ్ళాలి, లేకపోతే ఈదుకొని వెళ్ళాలి. ఈ ఐలాండ్ కి ఎలా వెళ్ళాలో తెలియాలంటే వీడియో కింద పార్ట్ 2 అని చెప్పి కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ వీడియోలో ఎలా వెళ్ళాలో అయితే చెప్తాను. వెళ్తూ వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోవచ్చుగా. ఉంటాం మరి బాయ్.